ఆదివాసీ. నేడు జరిగే రాష్ట్ర మన్యం బంధును జయప్రదం చేయండి. నేడు జరిగే రాష్ట్ర మన్యం బంధును జయప్రదం చేయండి. నేడు జరిగే రాష్ట్ర మన్యం బంధును జయప్రదం చేయండి. వర్ణం 7 పటిష్టంగా అమలు చేయాలి. వర్ణం 7 పటిష్టంగా అమలు చేయాలి. వర్ణం 7 పటిష్టంగా అమలు చేయాలి. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేయాలి. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేయాలి. నేడు జరిగే రాష్ట్ర మన్యం బంధును జయప్రదం చేయండి. జై ఆదివాసీ. జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత. ఆదివాసుల ఐక్యత. జీవో విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఈ బంద్ నిర్వహిస్తా ఉన్నారు. ఈ బంద్కు సంబంధించి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తా ఉన్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం పోలీసు ఆంక్షలతో బలవంతంగా కొన్ని బస్సులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది దీనికి సంబంధించి చాలా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో డిమాండ్స్ ఏవైతే ఉన్నారో ఆ డిమాండ్స్ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తాం తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తాము. చాలా మందికి ఆదివాసులైన ఉన్న మనకే ఈ బండి ఎందుకు తెలుస్తుందో కూడా చాలా ఇలా ఉండడం వల్ల దీనికి కారణం ఏంటంటే ఇలా జరగడం వల్ల 1/3 చట్టం, 1/17 చట్టం ఇవి మన ఏజెన్సీ ప్రాంతాన్ని కాపాడుతుంటాం ఉండగా లాంటివి. 1/17 చట్టం అనేది జీవో నెంబర్ 3 అనేది ఈ రెండు మనకు చాలా గుండెకాయ లాంటిది. గుండెకాయ ఉంటేనే మనిషి ఏం చేస్తాడు? గుండెకాయ ఉంటే మనిషి ఏం చేస్తాడు? బతుకుతాడు. ఇది లేకపోతే మనం కూడా బతకలేము. ఒక్కసారి కనుక జీవనం అర్థం కాలేదు. దాన్ని ఏం చేయాలండి? పునరుద్ధరించాలి. 1/17 చట్టం కూడా అదే విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. దానికి ఏమన్నారంటే చంద్రబాబు గారు 1/17 చట్టాన్ని మళ్ళీ అమలులోకి తెస్తామని మాట మాత్రమే ఇచ్చారు. దాన్ని ఏం చేయలేదు, అమలు చేయలేదు. దాన్ని ఏం చేయాలి? ఇచ్చిన మాటను
అమలు చేస్తే కనుక మనం భయపడాల్సిన పని లేదు. అమలు చేయకపోతే కనుక అందరూ భయపడాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఉండడానికే భయపడాలి. ఒకసారి కిందకి కానీ వెళ్తే కనుక కింద ఎవరైనా బతకగలరు, వెళ్ళి రూములు కొనగలరా, హౌస్ కట్టుకోగలరా, హోటల్ పెట్టుకోగలరా? ఏమి 1/17 చట్టం అనేది కోర్టే కనుక ఆదివాసీ సైనికులు బతకడం అనేది అసాధ్యం. ఇది మనం అందరం తెలుసుకోవడం విషయం. దాని కొరకే మనం అందరం ఇప్పుడు ఏం చేస్తున్నాం? బంద్ అనేది చేస్తున్నాం. ఈ బంద్ అందరూ మనం చేయాలి. ఎవరెవరికి చేస్తాం కాదు. ఎవరికి వారికి ఏమవ్వాలి, ఎవరికి వారికి వచ్చి ఏం చేయాలి? ఈ బంద్ అనేది చేయాలి. అందరూ మాట ఏదైనా సరే మన కోసం చేస్తున్నాము, తప్పులు ఎవరి కోసం కాదు. వంట ఎవరు చేస్తాం, వంట చేస్తాం, ఇస్తున్నాం. ఎవరి కోసం చేస్తామంట? ఎవరి కోసం? రోడ్డు మీద పెడదామన్నా? ఎవరి కోసం? వంట చేస్తే ఎవరి కోసం? చూస్తున్నాం కదా. ఆ జీవనం బట్టి ఉపయోగించాలి. చట్టం అనేది మళ్ళీ ఖచ్చితంగా అమలు చేయడానికి నినాదాలతో ఈ రోజు గిరిజన నేతలు పటిష్టంగా అమలు చేయాలని మనం పని చేయాలి. అలా చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? చట్టం అనేది